విజయవాడలో కనిపించకుండా పోయిన సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సాయికృష్ణ అసలు ఏమయ్యాడో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తన కుమారుడు చనిపోతే ఆ విషయమైనా చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అతడి తల్లి. మిస్సింగ్ కేసులో దాఖలైన పిటిషన్పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. కృష్ణలంక పిఎస్ సీసీ ఫుటేజ్తో పాటు కాల్ డేటాని భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసింది. నాకు చెప్పి చేశాడు, చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చి పెట్టిన అందరికీ దండం పెట్టి నాకు ఎక్కడున్నాడయ్యా నా బిడ్డ. నా బిడ్డను చెప్పేశాడయ్యా, పాచనలోకి వెళ్ళి ఎత్తుకునేటట్టు చేసాడు. నా బిడ్డ నాకు కనబట్టం లేదయ్యా, ఎన్నిసార్లు ఎత్తుకున్నా. ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది సాయికృష్ణ వ్యవహారం. తన కొడుకుని పోలీసులే కొట్టి చంపేశారని ఆరోపిస్తున్నారు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి. తన కొడుకు బతికుంటే చూపించాలని, లేదంటే మృతదేహాన్నైనా ఇప్పించాలంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్తో పాటు కాల్ డేటా భద్రపరచాలని ఆదేశించాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు విజయలక్ష్మి. సీఐ నాగరాజు తన ఫోన్ తీసుకుని కాల్స్ చేశారని, సాయికృష్ణను పిఎస్కి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో నిజాలు బయటికి రావాలంటే ఆధారాలను కాపాడాలన్నారు. సాయికృష్ణ ఎపిసోడ్ మొత్తం హోంమంత్రి, డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్కి తెలిసే జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సాయికృష్ణను చంపేశాక విజయవాడ సిపితో పాటు ఉన్నతాధికారులకు సీఐ నాగరాజు సమాచారం ఇచ్చాడన్నారు. అందరూ కలిసి సాయికృష్ణను బూడిద చేసే పని చేశారన్నారు అంబటి. కృష్ణలంక పిఎస్లో ఘటనపై సిబిఐతో పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీం వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే రెండవ నేరం జరిగింది. ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయింటే ఎవరు నమ్మటానికి వీల్లేదు. కూటమి పాలనలో ప్రజలకు రక్షణ లేదని ఆరోపించారు వైసీపీ నేత దేవినేని అవినాష్. పోలీసుల నుంచి రక్షణ లభిస్తుందన్న నమ్మకం పోయిందన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే ఈరోజు ప్రజల ప్రాణాలు తీసే పరిస్థితికి దిగజారిపోయారంటే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేదైనా ఉందా అని చెప్పని ఈరోజు ఈ సందర్భంగా అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ భారత రాజ్యాంగం ప్రకారం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నడుస్తానని చెప్పని ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. ఏపీలో శాంతి భద్రతలు గాలి కొదిలేశారన్నారు జక్కంపూడి రాజా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి లోకేష్ కారణమని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లు పార్టీ ఆఫీసులా మారాయని, దీనిపై హోంమంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు జక్కంపూడి రాజా. నిన్న మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే పరిమితమైనటువంటి ఈ రౌడీయిజం, గూండాయిజం అనేటువంటిది ఇవాళ లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సినటువంటి పోలీసులే, రక్షక భటులే రాక్షస భటులుగా మారి ఉద్యోగాలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సాయికృష్ణ మిస్సింగ్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు మాజీ ఎంపీ కేసినేని నాని. 3rd డిగ్రీ గాయాలు బయటపడకుండా ఉండేందుకే గాదే సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారని,